సరే, మంచిది ప్రియులరా. దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. మరి రేపటి దినము అంటే 15వ తారీఖు భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవము. మరి 75 సంవత్సరాలు 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చింది. కాబట్టి 75 సంవత్సరాలు అయ్యింది స్వాతంత్ర్యం వచ్చి. మరి స్వాతంత్ర్య దినోత్సవ పండుగలు, ఉత్సవాలు మరి వారం రోజుల నుంచి మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో కూడా స్వాతంత్ర్యాన్ని గురించి దేవుడు అనేక విషయాలను తెలియజేశారు. దేవుని యొక్క లక్షణములలో ఒక లక్షణం స్వతంత్రత. స్వతంత్రత అంటే స్వేచ్ఛ కలిగి జీవించగలిగే విధానం, చేయాలి అనుకున్నది చేయగలగటం, చేయాలి అనుకున్న దానికి ఏ విధమైన ఆటంకములు లేకుండా ఉండటం, దాన్ని స్వేచ్ఛ స్వాతంత్ర్యం అంటారు. ఒకవేళ మనం అనుకున్న దానికి ఏదైనా అడ్డులు ఆటంకాలు ఉండి మనం అనుకున్నది జరిగించలేకపోయామనుకోండి, దానినే బానిసత్వము అని అంటారు. అంటే మన ఇష్టం నెరవేర్చలేం, మనము చేయాలి అనుకున్నది చేయలేం. దానికి అడ్డులు ఆటంకాలు ఉన్నప్పుడు, అంటే మనం అనుకున్నది జరిగించుకోలేనప్పుడు దానినే బానిసత్వము అని అంటారన్నమాట. అనుకున్నది జరిగించుకోగలిగితేనేమో స్వాతంత్రం అవుతుంది, స్వేచ్ఛ అవుతుంది. మరి అనుకున్నది జరగకపోతే ఏమవుతుంది అంటే అది మరి బానిసత్వములోనికి వెళ్ళిపోతుంది. మరి భారతదేశం ఇంచుమించుగా మరి 200 సంవత్సరాలు అనుకుంటాను, కరెక్ట్గా ఆలోచన లేదు కానీ మరి పరపరిపాలనలో ఉండిపోయాం మనం. పరపరిపాలన 18వ శతాబ్దంలో అనుకుంటాను బ్రిటిష్ వారు మరి భారతదేశాన్ని పరిపాలించడం ఆరంభించి, అంతే ఇంచుమించుగా 200 సంవత్సరాల లోపు. అంటే ఒక దేశ ప్రజలను ఇంకొక దేశ ప్రజలు పరిపాలించటం అంటే పరపరిపాలన అంటారు. మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకుంటే అది స్వతంత్ర పరిపాలన, స్వేచ్ఛా పరిపాలన అని అంటారు. అంటే మన మీద మనమే పెత్తనం చేసుకుంటాం. పరపరిపాలన అంటే మన మీద ఇంకొకరు పెత్తనం చేస్తారు. అందుకే దైవజనులు మరి స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి దేవుడికి ప్రార్థనా స్తుతులు చేస్తూ మరి ఏమన్నారు అంటే, దేవా, మేము స్వతంత్రులము, అదే సమయములో పరతంత్రులము కూడాను. అనగా మేము స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో జీవిస్తూ నీకు లోబడి నీ చిత్తానికి అనుకూలముగా మరి మేము జీవించవలసిన వారమై ఉన్నాము. అప్పుడు మేము వర్ధిల్లుతాము అని కూడా తెలియజేశారు. కాబట్టి మానవుడు ఎప్పుడూ కూడా దేనికి బానిసత్వము, ఎవరికి దేనికి బానిసత్వం చేయాల్సినంత అవసరము లేదు. కానీ దేవునికి మాత్రం దాసుడుగా ఉండి తన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. ఎవరికి మనం దాసులు అక్కర్లేదు, కానీ దేవునికి మాత్రం మనము దాసులముగా ఉండాలి. అంటే ఆయనకు మాత్రము లోబడి ఆయన చెప్పినట్లుగా మనము చేయుటకు పూనుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అప్పుడు మనము పరతంత్రులముగా కూడా వర్ధిల్లుతాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మన సృష్టికర్త కాబట్టి, మన తండ్రి కాబట్టి, ఆయన ఎప్పుడూ కూడా మనకు మేలుకరమైన సంగతులే చెబుతాడు, అదే చేయమని చెబుతాడు.
అందువలన మనము దేవుని దాసులమైతే మనకి అన్ని విధాల మేలు ఆశీర్వాదము పెరుగుతుదే కానీ తరగదు. అలా కాకుండా మనము దేనికైనా ఎవరికైనా దాసులమయ్యామనుకోండి, దాని వలన మనకి గొప్ప నష్టము ఏర్పడుతుంది అన్నమాట. అందుకోసమే మనం ఇంక ఎవ్వరికీ దాసులం అవ్వకూడదు, ఒక్క దేవునికి మాత్రమే దాసులముగా జీవించాలి. అయినా దేవుడు మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఆయన మనల్ని చేసినప్పటికీ మనల్ని బానిసలుగా ఉండమని ఆయన కోరుకోలేదు. మనము మన స్వేచ్ఛను ఉపయోగించుకుంటూ ఆయనకి లోబడి, అంటే ఆయన చెప్పిన దాని పరిధిలోనే మనం స్వేచ్ఛగా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు మరి మనము స్వతంత్రత కలిగి ఉంటాం, అలాగే పరతంత్రములో కూడా స్వేచ్ఛ కలిగి ఉంటాం. అందుకోసమే దేవుడు ఎప్పుడూ కూడా చెబుతాడు కానీ బలవంతం చేయడు. మీరు గమనిస్తే దేవుడు చెబుతాడు, అది చెయ్యండి మీకు మేలు, ఇది చేయబాకండి ఇది హాని, కానీ బలవంతం చేయడు. ఇప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించారు అంటే వాళ్ళ మాట వినకపోతే శిక్షించారు, బలవంత పెట్టారు. అది బానిసత్వం అంటే. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని బలవంత పెట్టడు. ఆయన బలవంతుడైన దేవుడే కానీ ఎవరిని బలవంత పెట్టడు. అందుకోసం ఆయన దాసత్వము కూడా మనకి స్వతంత్రత లాంటిదే, స్వేచ్ఛ లాంటిదే కానీ బానిసత్వం లాంటిది కాదు. మరి ఈ తారతమ్యాలను మనం గ్రహించి ఎప్పుడూ కూడా దేవునికి దాసులముగా ఉండటానికి మనం ఇష్టపడాలి. మన ఇష్టపూర్వకంగా స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కలిగి ఉండాలి. అందుకే దైవజనులు తనువు నాది ఇదిగో అనే కీర్తనలో అన్నీ దేవునికి సమర్పణ చేశారు, అయినా స్వాతంత్ర్యం కలిగి ఉన్నారు. అన్నీ దేవునికి అప్పగించారు, అయినా కానీ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతోనే జీవించారు ఆయన. అందుకే దేవుని చిత్తం మరి దైవజనుల్లో నెరవేరింది. ఆయన దారి తప్పలేదు, ఎక్కడా కూడా తప్పిపోలేదు, ఎవ్వరికీ దాసుడు అవ్వలేదు. అందుకోసం ఆయన పేరే దేవదాసు, అంటే దేవునికి దాసుడు. అది ఆయన కాపాడుకున్నారు చివరి వరకు. మన బలహీనత ఏమిటి అంటే దేవునికి దాసులుగా ఉంటాం, ఒక్కొక్కసారి ఇంకా అనేకమైన వారికి కూడా దాసులమైపోతూ ఉంటాం. ఉదాహరణకి సాతానికి, లోకానికి, శరీరానికి జారిపోతూ ఉంటాం అన్నమాట. అలాగ వెళ్ళి ఏమైపోతాం, బానిసత్వాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకే క్రీస్తు మనలను ఈ బానిసత్వము నుండి విడిపించారు. మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోబాకండి, లోక దాస్యం అనే కాడి కింద అని పౌలు గారు తెలియజేశారు. కాబట్టి మనము ఎప్పుడూ కూడా మన స్వాతంత్ర్యాన్ని సద్వినియోగము చేసుకొనుటకు, ఎప్పుడు సద్వినియోగం అంటే దేవుని దాసులముగా ఉండి దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు మన స్వాతంత్ర్యం సద్వినియోగం అవుతూ ఉంటుంది. దేవుని మాట దాటాము అనుకోండి, దేవుని మాట దాటాము అంటే ఆటోమేటిక్గా శత్రువు మాట వింటాం. ఎప్పుడైతే శత్రువు మాట వినటానికి మనం జారిపోతామో అప్పుడే మన స్వాతంత్ర్యం దుర్వినియోగం అయిపోతుంది. ఏదైనా తోటలో జరిగింది అదే. దేవుని మాట మీద వారు నిలబడినంత కాలము వారు స్వేచ్ఛగా స్వాతంత్ర్యము కలిగిన వారుగా ఉన్నారు. ఎవ్వరికీ వాళ్ళ మీద పెత్తనం చేసే అధికారం లేదు. ఎప్పుడైతే అపవాది అబద్ధాలు చెప్పి వారిని నమ్మించి దేవుని మాటలో నుండి, దేవుని అధికారములో నుండి, దేవుని ఇష్టములో నుండి
ఎప్పుడైతే దేవుడు చేయవద్దన్నటువంటి పని అంటే ఆజ్ఞ అతిక్రమించేటట్లు చేశాడో అప్పుడే మానవులైనటువంటి వారు బానిసత్వములోనికి వెళ్ళిపోయారు, దాసులైపోయారు, బానిసత్వములోనికి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు మానవుని ఇష్టం జరగటం కష్టమైపోయింది. దేవుని ఇష్టము కూడా మానవుల్లో జరగటం కష్టమైపోయింది. ఇప్పుడు అదే ప్రాబ్లం, అదే సమస్య. ఇప్పుడు అందుకోసం మనం కళ్ళు తెరవాలి, గ్రహించి మనము ఎప్పుడూ కూడా మన జీవితంలో మరలా మన ఆది మానవులు చేసినటువంటి తప్పులే మనము చేసి బానిసత్వములోనికి వెళ్లకుండా దేవుని మాట చొప్పున మాత్రమే, ఆయనకు మాత్రమే దాసులముగా లోబడి జీవించే జీవిత విధానాన్ని మనము అలవర్చుకోవాలి. అప్పుడు మనం స్వతంత్రులముగా వర్ధిల్లుతాం. అంతకు మించి మన తెలివి, మన జ్ఞానం ఇంకా ఏది ఉపయోగించినా మనము బానిసలుగానే ఉంటాము, కానీ ఎన్నడూ స్వతంత్రులముగా ఉండలేం. అందుకోసమే చాలామంది చాలా చేయాలి అనుకుంటారు, చేయలేరు. అదే బానిసత్వం. ఏదో ఒకటి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అలాగా బానిసత్వం మనకు తెలియకుండానే బానిసత్వం. ఉదాహరణకు తాగుబోతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసు మామూలుగా తాగనంతసేపు ఇది మంచిది కాదు, దీనివల్ల నష్టపోతున్నాం, మనం దీన్ని మానేసుకోవాలి అని అనుకుంటానే ఉంటారు. వాళ్ళు మనుషులే, వాళ్ళకే మనసాక్షి ఉంది, వాళ్ళకే తప్పులు తెలుస్తున్నాయి, కానీ దాన్ని అమలు చేయలేరు. ఎందుకని అమలు చేయలేరు అని అంటే, వారు దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాట మీద వాళ్ళు జీవించటం ఆరంభించినప్పుడు ఆ బానిసత్వంలో నుండి బయటకు వస్తారు. అందుకోసం ఇప్పుడు మనం చాలామందిని చూస్తాం, తాగుబోతులు, రకరకాల చెడు అలవాట్లు కలిగిన వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వాటన్నిటినీ జయించి విడిచిపెట్టి ఇప్పుడు చక్కగా నీతిగా, భక్తిగా, చెడు అలవాట్లకి బానిసత్వము చేయకుండా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో హాయిగా జీవిస్తున్నారు. చూసారండి? ఇది మనం అర్థం కావాలి, మనకు అర్థం చేసుకోవాలి. మనం ఇంకెవరూ విడిపించలేరు ఆ బందికానాల నుండి. దేవుడు మాత్రమే విడిపించగలడు, ఆయన వాక్యం మాత్రమే విడిపించగలదు. అందుకోసమే మానవుడు వాక్యములో నుండి జారకూడదు, దేవుని మాటలో నుండి. ఒకవేళ జారినా కానీ మళ్ళీ దాన్ని సరిచేసుకొని నిలబడాలి అంటే మళ్ళీ ఆ వాక్యం దగ్గరికి, ఆ దేవుని దగ్గరికే రావాలి. ఆయన ద్వారానే అది సరవ్వాలి. మన సొంత శక్తి, మన సొంత బలం చేయలేదు. అందుకోసమే అయ్యగారు చెప్పారట, ఎలాగో అలాగ తిప్పలబడి సన్నిధిలోకి వచ్చి పడండి, అప్పుడు మీరు దేవుని యొక్క చిత్తములో ఉంటారు, దేవుని ఆశీర్వాదములో ఉంటారు. చూసారండి? బైబిల్లో ఆశ్రయపురాలు ఉన్నాయి. పొరపాటున ఏదన్నా జరిగినప్పుడు ప్రతివాది అతన్ని ఏం చేయకుండా ఉండటానికి దేవుడు 6 ఆశ్రయపురాలు ఇచ్చాడు. ప్రతివాది చేత హాని జరగకుండా ఉండటానికి ఈ వ్యక్తి ఆశ్రయపురంలోకి వెళ్తే ముట్టుకుంటానికి లేదు. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చాము అనుకోండి, అప్పుడు దేవుడే మనల్ని ఏం చేస్తాడు? మనల్ని కాపాడుకుంటాడు. కాబట్టి స్వతంత్రము అనేటువంటిది దేవుని ద్వారా మాత్రమే మానవునికి కలుగగలదు. అది నేను ఇన్ని మాటలు చెప్పటానికి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, నీవు స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా జీవించాలి అంటే నీకు దేవుడు, దేవుని మాటే నీకు ఆధారం. అవి లేకుండా మనము స్వతంత్రత కలిగి ఉన్నాము అనుకుంటే
అది మనల్ని మనం మోసం చేసుకోవటమే అవుతుంది. సరే, మరి ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్యాన్ని గురించి దేవుని లేఖనాలలో నుండి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎలాగ స్వతంత్రులముగా తయారు కాగలం అనేటువంటి విషయాన్ని గురించి లేఖనములలో ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తూ యూదులతో మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్యాన్ని గురించి యోహాను సువార్త 8వ అధ్యాయములో మరి ఆయన మాట్లాడినటువంటి వారై ఉన్నారు. 8వ అధ్యాయము 31వ వచనము నుండి 36వ వచనము వరకు మనము చూస్తే ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గురించి ప్రభు మాట్లాడారు వారితో. ప్రభు ఏమన్నారు అంటే 34వ వచనములో, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. చూసారా, పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఆ పాపమే వాడిని ఏం చేపిస్తూ ఉంటుంది? కాని పనులన్నీ చేపిస్తూ ఉంటుంది. అప్పుడు పాపానికేమో ఇతను దాసుడు అవుతాడు, పాపమేమో ఇతనికి యజమాని అవుతుంది. చూసారా, అందుకోసమే దావీదు గారు అన్నారు, అయ్యా మేము పాపములోనే పుడుతున్నాం, పాపములోనే గర్భధారణ జరుగుతుంది, పాపమే మమ్మల్ని ఏలుబడి చేస్తూ ఉంది. చూసారండి, దీన్ని తప్పించుకోవాలి మనం. రోమాపత్రిక 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి. నేను చెప్పినవన్నీ మీరు చదువుకుంటే మీకు బాగా అర్థం. అన్నీ చెప్పడానికి టైం కాదు, మరి పోయిన వారం ఎక్కువ సమయం నేను చూసుకోవాలా, మరి అంతసేపు కష్టమే. అందుకోసం నేను వీలైనంత తొందరగానే ముగించేస్తాను. ప్రేమైనటువంటి వారలారా, పౌలు గారు కూడా ఏం చెప్పారు అంటే, నేను అనుకున్నది చేయలేకపోతున్నాను, అనుకోనది చేసి వేస్తున్నాను. అంటే ఇది నేను కాదు, కానీ నాలో ఉన్నటువంటి పాపము నా చేత చేయిస్తూ ఉంది. అంటే ప్రభువు చెప్పిన మాటకు సరిపోయింది. ఎందుకు చేస్తున్నాను అలాగా అంటే, పాపం నన్ను ఏలుబడి చేస్తుంది. ఆ పాపపు యజమాని నా చేత ఈ కాని పనులన్నీ చేపిస్తున్నాడు. మరి మానవులు అనుకుంటా ఉంటాం, మనం ఏమనుకుంటామంటే, నాకు అంతా తెలుసండి, నేనంత పొరపాట్లో పడతానా ఏంటి, నాకు తెలవదా అని ఏదేదో మనం అనుకొని ఏదేదో చేస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వెళ్తే కానీ అసలు సంగతి బయటికి రాదు. మనమే అనుకున్నంతకాలం మనం ఒప్పులోనైనా ఉండొచ్చు, తప్పులోనైనా ఉండొచ్చు. మన జ్ఞానం ఏ పాటిది? తప్పునే ఒప్పున అనుకునే జ్ఞానం మంది. అందుకోసమే పౌలు గారు మహనీయుడు చెప్పాడు, ఆయన స్పష్టంగా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటువంటి బానిసత్వము నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని యేసు దగ్గరకు వచ్చాక విడిపింపబడి యేసయ్యకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాడు. అర్థమైంది కాబట్టి ఆయన ఎలాగ జీవించాడు అంటే, నేను సిలువేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అదుగో అంత క్రీస్తుకు దాసుడయ్యాడు. మీకు ఇంకో మాట చెప్పనా, మనము దేవునికి ఎంత దాసులం అవుతూ ఉంటామో మిగతా వాటి దాసత్వములో నుండి అంత బయటికి వస్తూ ఉంటాం. దేవునికి లేక ప్రభువుకి ఎంత దాసులం అవుతూ ఉంటామో, ఎంత లోబడతా ఉంటామో, ఎంత విధేయత చూపిస్తూ ఉంటామో, అంత ఇతర బానిసత్వాల నుండి మనం బయటికి వస్తూ ఉంటాం, విడిపింపబడతా ఉంటాం.
దేవుని దగ్గరకు వచ్చి దేవునికి లోబడకుండా దేవుని దాసత్వములోనికి, ఒక విధంగా చెప్పాలి అంటే దేవుని దగ్గర దాసత్వము కూడా అని అనకూడదు మనం. ఆయన మాటకు లోబడుట, ఆయన చెప్పినట్లు చేయటానికి విధేయత చూపించుట, అది మనము చేసే కొలది ఇతర బానిసత్వాల నుండి మనము విడుదల పొందుతూ ఉంటాం. అలాగా పరిపూర్ణ విడుదల ఎప్పుడైతే పొందుతామో, పరిపూర్ణంగా దేవునికి ఎప్పుడైతే లోబడతామో, అప్పుడు వధువు రూపంలోనికి వెళ్ళిపోతాం. ఆయనకు సమమైన రూపంలోనికి వెళ్ళిపోతాం. ఆయనతో కూర్చుంటానికి అర్హత పొందుకున్న వారంగా ఉంటాం. ఇది ప్రాసెస్, ఇది జరగాలి మన జీవితంలో. ఇది జరగనంత కాలము కూడా ఆ బానిసత్వము పోదు, మనకు ఈయనతో కూర్చునేటువంటి అర్హత రాదు. అంటే ఆయనతో ఉండే అర్హతలోనికి మనం రాలేము. కాబట్టి ప్రభు వాళ్ళతో ఈ విషయాలని చర్చించారు, చాలా విస్తారంగా మాట్లాడారు యూదులతో. ఆ 31 నుంచి 36 వచనాల వరకు మనం చూస్తే స్వతంత్రాన్ని గురించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడారు ప్రభు. అద్భుతమైనటువంటి విషయాలు. అసలు ఈ వాక్య భాగాన్ని బాగా మీరు పదే 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 చదవండి, మీకు అర్థమవుతుంది. అందులో ఉన్నటువంటి అంతరార్థం బయటకు వస్తుంది. ఎంత చక్కగా చెప్పారంటే ప్రభువు చక్కగా ఆ బానిసత్వము నుండి విడిపింపబడి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి మనము ఎలాగ తయారవ్వాలో చక్కగా చెప్పారు. మరి ప్రభు చిత్తమైతే ఈ 3 వారాలు కూడా ఈ వాక్య భాగంలో నుండే ప్రభు చెప్పిన వాటినే మీకు కొంచెం వివరంగా చెప్పాలని నా ఆశ. సరే, ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇందులో 31వ వచనములో ప్రభువు చెప్పినటువంటి విషయం మనం చూస్తే ఆయన ఏమన్నారు అంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులవుతారు. ఇది మొదటి సంగతి. నా వాక్యమందు నిలిస్తే నాకు శిష్యులవుతారు. మనం ఎలాగ దేవుడికి ప్రభువుకి శిష్యులమవుతాం? ఆయన మాట మీద నిలబడితేనే అవుతాం. గురువుగారి మాట మీద నిలబడినవాడు శిష్యుడు అవుతాడు, మంచి శిష్యుడు. గురువుగారు ఒకటి చెబితే ఒకటి చేసేవారు ఎవరు? గురువుకు ఏం పెడతారు? టోపీ పెట్టేటువంటి శిష్యుడు. ఇంకేదో అంటారులేండి, ఏయో నామాలు పెడతారంట. కాబట్టి నా వాక్యమందు నిలిచిన వారైతే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన వాక్యము మీద నిలబడకుండానే మేము శిష్యులం అనుకుంటున్నారు. అది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఇది ఆయన మాట. బాప్తిసం పొందకుండా నేను శిష్యుడినేనండి, నేను చాలా నుంచి ప్రార్థన చేస్తున్నా. నిజమా? దేవుని వాక్యం మారుతుందా? అంటే మనం అనుకున్నట్టు మారిపోతూ ఉంటుందా దేవుని మాట? అదే ఆయన చెప్పేది, నిలిచి ఉంటే. మీరు దేవుని నా వాక్యము మీద, నా వాక్యమందు నిలిచిన వారైతే, చూసారా? నిలిచిన వారైతే అంటే అర్థం ఏంటి? నా వాక్య ప్రకారం జీవించిన వారైతే, నా వాక్య ప్రకారం చేసిన వారైతే, నా వాక్యానుసారముగా మీరు ప్రవర్తించిన వారైతే అర్థాలు. మరి అవేవి చేయకుండానే నేను శిష్యుడిని అంటే అది అబద్ధం. మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అబద్ధం ఎప్పుడైనా మనల్ని మోసం చేస్తుంది, బాగా అర్థం చేసుకోండి. సత్యం ఎప్పుడు నిన్ను బాగు చేస్తుంది. అబద్ధం నీ జీవితంలోకి వచ్చిందంటే నిన్ను సర్వనాశనం చేసి వదిలిపెడుతుంది. అందుకోసమే నేటి కాలంలో మానవులు అబద్ధమునే ప్రేమించడానికి అలవాటు పడ్డారు, కానీ సత్యాన్ని ప్రేమించలేకపోతున్నారు. సత్యాన్ని ప్రేమించలేక
బహిరంగమైనటువంటి సంపదలన్నీ సంపాదించుకుంటున్నారు, కానీ అంతరంగ సంపద అయినటువంటి శాంతి, సమాధానములు, ప్రశాంతత ఇవి సంపాదించుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఎవరికీ లోటు లేదండి. బహిరంగంగా అందరికీ కావలసినంత ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఆత్మశాంతి లేదు. అది ఒక్కటే లోటు. ఎన్నుంటే ఏం ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే అన్నీ ఉన్నాయి, కానీ ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, ప్రాణాన్ని కాపాడుకోలేడు. అన్నీ ఉన్నాయి, శాంతి లేదు, సమాధానము లేదు. ఏం ప్రయోజనం చెప్పండి? ఇదన్నమాట సంగతి. ప్రతిదానికి అంతరంగం ఉంటుంది, బహిరంగం ఉంటుంది. బహిరంగం ఎప్పుడూ ప్రాముఖ్యం కాదు, అంతరంగం ఎప్పుడూ ప్రాముఖ్యమే. కాబట్టి అంతరంగం బాగుండాలి, బహిరంగం కాదు బాగుండాల్సింది. బహిరంగం ఎప్పుడు అశాశ్వతమే, మీరు దేంట్లోనైనా చూసుకోండి. అంతరంగం ఎప్పుడూ శాశ్వతమే. కాబట్టి శాశ్వతమైన దానిలో మనం బాగుండాలి. అది ఎక్కడ సాధ్యమవుతుంది అంటే అది దేవుని దగ్గరే సాధ్యమవుతుంది. బహిరంగం లోకములో ఉన్న వాటి దగ్గర సాధ్యమైపోద్ది, అది పెద్ద సమస్య ఏం కాదు. కాబట్టి ప్రభువు చెప్పారు, మొదటిది మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులవుతారు. ఇది మొదటి విషయం. తర్వాత ఏమన్నారంటే ప్రభువు మీరు నాకు శిష్యులై ఉంటే సత్యమును గ్రహించెదరు. మీరు నాకు ఎప్పుడైతే శిష్యులు అవుతారో అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అబద్ధానికి సత్యానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని గుర్తిస్తారు. అసలు సత్యములో ఉన్నామా అబద్ధములో ఉన్నామా అని కూడా గ్రహించగలుగుతారు. ఇప్పుడు చాలామందికి అది తెలవదండి. మేము సత్యంలోనే ఉన్నామనుకుంటున్నారు, కానీ చాలామంది అబద్ధంలోనే ఉన్నారు, అర్థం కాదు. కాబట్టి శిష్యుడు అయితే అప్పుడు నువ్వు సత్య గ్రహింపు నీకు జరుగుతుంది, సత్యాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. మూడవది ఏమిటి అంటే అప్పుడు సత్యము, ఎప్పుడైతే నీవు సత్యాన్ని గ్రహిస్తావో అప్పుడు నీవు స్వతంత్రుడవైపోతావు. అర్థమైందండి? నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించుకుంటావో, ఆ సత్య గ్రహింపు నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు బానిసత్వం నుండి విడిపింపబడతావు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించే జీవితంలోనికి వచ్చేస్తావు. ఇంకా నువ్వు ఎవ్వరికి బందికానాలోకి వెళ్ళవు, దేనికి నువ్వు బంధించబడవు. అదే రాజరికం. వాళ్ళనే రాజులు అంటారు. దేనికి బంధించబడని, దేనికి బానిసత్వము చెయ్యని, దేనికి దాసోహము పలకని వారే రాజులు. మరి ఊరికే వస్తుందా రాజరికం? నేను రాజుని అనుకుంటే రాజులు అవుతామా? గెలిస్తేనే కదా రాజులు అయ్యేది. బళ్ళు వాళ్ళు అయిపోతున్నాయి, వాళ్ళ బళ్ళు అయిపోతున్నాయి. మనం చూడటం లేదా రాజకీయాల్లో? కొన్నాళ్ళు ఆయన వెళ్తాడు, కొన్నాళ్ళు ఈయన వెళ్తాడు. చూసారా? అదనమాట సంగతి. కాబట్టి 3 సంగతులు చెప్పారు యేసయ్య. ఒకటి, మీరు వాక్యమందు నిలిస్తే శిష్యులు అవుతారు, శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు, సత్యాన్ని గ్రహించినప్పుడు మీరు స్వతంత్రులు అయిపోతారు. అందుకోసమే దేవుడు చేసేది ఎప్పుడు కూడా సత్యబోధే. మరి సత్యబోధని అందరూ అనుసరిస్తున్నారు? మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. మీకు సత్యబోధ ప్రకటింపబడతా ఉంది. ఆ సత్యబోధన మీ జీవితంలో ఎంతవరకు మీరు అమలు చేయగలుగుతున్నారు? ఒక్క సమయ విషయంలో కూడా పాటించలేకపోతున్నారు. చూసారా మనం సత్యానికి ఎంత దూరంగా జీవిస్తున్నామో? అది అలాగ నడిపించుకుంటా వెళ్ళిపోద్ది. మనం సత్యములో ఉన్నప్పుడు ఖరారవుతుంది, అబద్ధములో ఉన్నప్పుడు సత్యానికి దూరంగా ఉంటాం. దేని విషయంలో ఇక కరెక్ట్ జరగదు.
ఇక దేని విషయం లేదు, మన తలకిందులుగా తప్ప చేసినా రాదు అనుకుంటావు అంతే, కానీ అమల్లోకి మాత్రం పొరపాట్లు కూడా రాదు. ఎంతవరకు వెళ్ళిపోద్ది అంటే అది తూర్పుకు వెళుతూ పడమటికి వెళుతూ నేను తూర్పుకి వెళుతున్నాను అన్నంత మభ్యతలోనికి వెళ్ళిపోతాం మనం. వెళ్ళేది పడమరకే తూర్పుకి తేడా ఏంటి? తూర్పు సూర్యోదయపు దిక్కు, అది దేవుని స్థానం, దేవుని వెలుగు, దేవుని ప్రకాశత, దానికి సాదృశ్యం. పడమడ అస్తమయం అంత తేడా ఉంటుంది అన్నమాట. తిరోగమనములో ఉండి పురోగమనములో ఉన్నామనుకుంటాం, చీకటిలో ఉండి వెలుగులో నడుస్తున్నాను అనుకుంటాం, అజ్ఞాన అంధకారములో ఉండి జ్ఞాన మార్గములో ఉన్నాము అనుకుంటాం, అబద్ధములో మునిగి తేలుతూ సత్యములో ఉన్నాము అనుకుంటాం, తప్పు చేస్తూ ఒప్పులో ఉన్నాము అనుకుంటానే మన జీవితాలు గడిపేసుకుంటాం. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఇది పెద్ద మరి తెలివి జ్ఞానం ఉండాల్సినంత అవసరమేమీ ఉండదు. ఎవరి జీవితాలను వాళ్ళు చూసుకుంటే ఇవన్నీ మన జీవితంలో నిజములే అని మనం ఒప్పుకోక తప్పదు. ప్రియమైనటువంటి వారలా, ఇటువంటి దుస్థితిలో నుండి బయటికి రావటమే స్వతంత్రత. ఇటువంటి దుస్థితిలో నుండి మనం బయటికి రావటమే స్వతంత్రత. అందుకోసం 3 విషయాలు ప్రభు మనకు చెప్పారు. ఈరోజు మొదటి విషయాన్ని కొద్దిగా మనం ధ్యానం చేద్దాం. మరి ప్రభు చిత్తమైతే అవకాశం ఇస్తే మిగతా వారాల్లో తతిమా 2 విషయాలు కూడా ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ మొదటి విషయం ఏమిటి అంటే వాక్యమందు నిలిచి ఉండుట. నీవు దేవునికి శిష్యుడవు కావాలి అంటే దేవుని మాట యందు నిలిచి ఉండాలి. నీవు దేవుని మాటలో నిలిచి ఉండాలి. దేవుని మాటలో నిలిచి ఉండకుండా మనకి శిష్యరికము రాదు. అందుకే ప్రభువు ఆయన ఆరోహణమై వెళ్లే ముందు మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచనాల్లో శిష్యులకు ఆజ్ఞాపించి అన్నారు, మీరు సర్వలోకములోనికి వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అన్నారు. ఎవరిని చేయాలంట? మానవులందరిని ఆయనకి శిష్యులుగా చేయాలంట. ఇది మన పని. మనం చేయాల్సింది ఏంటంటే రక్షణలోనికి నడిపించటం మాత్రమే కాదు, శిష్యులుగా చేయాలి. వాళ్ళను ప్రభువుకు శిష్యులుగా చేయాలి. అంటే గురువుగారైనటువంటి మన ప్రభువుకు తగినటువంటి వారుగా చేయాలి. ఆయన మాదిరి చొప్పున జీవించేవారుగా చేయాలి. ఆయన మాట చొప్పున జీవించేవారుగా చేయాలి. అది ప్రభువు యొక్క ఉద్దేశ్యం. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే చాలామందిని ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నారు, ప్రభువును తెలుసుకునేటట్లు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభువును తెలుసుకున్నటువంటి వారు ఎంతమంది శిష్యులుగా మారుతున్నారు? ఆయన మాదిరిని అనుసరించి ఆయనను వెంబడించడానికి ఎంతమంది శిష్యులుగా మారుతున్నారు? అలాగా అసలు ముందు శిష్యుడు అనేటువంటి పట్టా మనకు రావాలి అంటే ఆయన వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన వాక్యములో నిలబడాలి. నిలబడటము అంటే అర్థం ఏంటంటే వాక్యములో స్థిరపడాలి. వాక్యానుసారముగా మనం జీవించాలి, ప్రవర్తించాలి, నడవాలి, చెయ్యాలి. కాబట్టి లేఖనాల్లో మనము చూస్తే ఎందుకు దేవుని వాక్యం ఆయన మాట చొప్పున మాత్రమే మనం జీవించాలి, ఆయన వాక్యంలో ఎందుకు నిలిచి ఉండాలి? పాత నిబంధనలో నుండి ఒక వాక్యం, సువార్తల్లో నుండి ఒక వాక్యం, మరి పత్రికల్లో నుండి ఒక వాక్యం, 3 వాక్యాలు చెబుతాను, జాగ్రత్తగా చూడండి, ఒకరు బైక్లో చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం.
గడ్డి ఎండిపోవును, ఆ. దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూసారా, దేవుని వాక్యము నిత్యము నిలుచును. ఏదైనా ఈ ప్రపంచంలో మార్పులు కలిగి ఉంటది, కానీ మార్పు లేని దేవుడు, మార్పు లేని ఆయన మాట, అవి అన్నటికీ ఆయన మారడు, ఆయన మాట కూడా ఎప్పుడు మారదు. చాలా చరిత్రల్లో మాటలు మారిపోతూ ఉంటాయి. చాలా చరిత్రల్లో ఏమైపోతూ ఉంటాయి చెప్పండి? మారిపోతూ ఉంటాయి మాటలు. ఒకప్పుడు అవునన్నట్టుంటాయి, ఒకప్పుడు కాదన్నట్టుంటాయి. ఒకప్పుడు రైట్ అన్నట్టుంటాయి, ఒకప్పుడు రాంగ్ అన్నట్టుంటాయి. కానీ దేవుని మాట ఎప్పుడు అవునంటే అవునే. అది ఎన్ని కాలాలు జరిగినా, అంటే ఎంత సమయమైనా, ఏ స్థలములోనైనా, ఎవరి విషయములోనైనా, ఏ లోకములోనైనా, ఎక్కడైనా అవును అంటే అవును, అంతే కది. దేవుని వాక్యం ఎప్పుడు నిలిచి ఉండేది, అది ఎన్నడూ మారనిది. అందరూ ఏమైపోతారంట? అడివి, అయ్యో చదివారు కదా అప్పుడు, గడ్డి ఎండిపోవును, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చూసారండి, మనుషులు, జంతువులు, ఈ సృష్టి, సర్వ జీవకోటి, సర్వ సృష్టి, ఇది ఎలాంటిది? గడ్డి లాంటిది, పువ్వు లాంటిది, వాడిపోద్ది. ఒకప్పుడు అంతలో కనపడతాం, అంతలో మాయమైపోతాం. కానీ దేవుడు ఎన్నడూ మారడు, ఆయన లేకుండా పోడు. అందుకే మోషే గారు, నీ పేరేమని చెప్పాలి నేను అని అంటే, నేను ఉన్నవాడను, ఇక అంతే, ఉంటాను, ఎప్పుడో ఉంటాను. నేను లేనటువంటి స్థలము లేదు, నేను లేనటువంటి సమయము లేదు, నేను లేనటువంటి పరిస్థితి లేదు. అసలు నేను లేనటువంటి వారు ఎవరు లేరు. ఆయన ఉన్నాడు, అంతే. అదే ఆయన చిరునామా, అదే ఆయన ఉనికి, అదే ఆయన పేరు. అందుకోసమే నిరంతరము ఉండేటువంటి ఆయన మాట్లాడిన మాట కూడా నిరంతరము నిలిచియుండును, నిరంతరము నిలిచియుండు. మరి మనం చాలా తేలిగ్గా తీసేస్తామండి దేవుని వాక్యాన్ని. చాలామంది సంవత్సరాలు గడిచినా మేము ఒక్కసారి కూడా చదవలేదండి అనేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. అసలు దేవుని వాక్యమును పెడచెవిని పెట్టేవారు బోళ్ళంతమంది ఉన్నారు. కానీ ఆ వాక్యమును గురించి నువ్వు తెలుసుకుంటే నీ గుండె అడిలిపోద్దన్నమాట. మరి ఎన్నో పాటలు రాసుకున్నారు భక్తులు. మారనిది ఆయన మాట, ఆయన మారడు, ఆయన మాట మారదు. ఎప్పుడూ కూడా ఆయన మాట ఎలాగ ఉంటుంది చెప్పండి? స్థిరం, నికరం, శాశ్వతం. అన్నీ వాడిపోతాయి, అన్నీ ఎండిపోతాయి, అన్నీ భస్మమైపోతాయి, అన్నీ లేకుండా పోతాయి, అందరూ లేకుండా పోతారు, జీవులు కూడా లేకుండా పోతాయి. కానీ ఆయన ఉంటాడు, ఆయన మాట ఎప్పుడు నిలిచి ఉండాలి. అందుకోసము ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి. అలాగ ఉంటే నువ్వు కూడా నిరంతరము ఉంటావు. ఆ మాటలో నిలిచి ఉంటే నువ్వు కూడా ఉంటావు. లేకపోతే ఎలాగ ఉంటావు? ఆయన మాటలో నిలవకోకుండా నేను ఉంటాను, నాకు నిత్య జీవం ఉంది అంటే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నువ్వు చాలా మోసం ఆలోచన చేసుకుంటున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. దాని అర్థం అది. ఇక సువార్తల్లో చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వచనం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. చూశారండి, యేసయ్య స్వయంగా చెబుతున్నారు. ఆకాశము భూమి, ఆకాశము భూమి మధ్యలో సృష్టి అంతా ఉంది. మన అందరికీ తెలుసు. 3 వంతులు నీళ్లు, ఒక వంతు భూమి. నిజంగా ఈ భూమి ఆకాశాల మధ్యనున్న సృష్టిలో మనకెంత తెలుసు?
ఒక మనిషి ఎంత తెలుసుకోగలడు? తాను పుట్టిన కాడి నుంచి ఒకవేళ 100 సంవత్సరాలు 100 ఏళ్ళు బతికినా కానీ ప్రపంచం అంతా తిరిగినా ఎంతవరకు తెలుసుకోగలడు? ఎంత గొప్పది సృష్టి! ఈ సృష్టి లేకుండా అయినా పోతది కానీ భూమి ఆకాశములు గతించును కానీ నా మాట మాత్రం గతించదు. చూసారా? అందుకోసమే అయ్యగారు స్తుతిస్తూ వాక్య స్తుతి ప్రార్థనలో భూమి కంటేను ఆకాశము కంటేను భూమి కంటేను గొప్ప దానమైన నీ వాక్యమును మాకు ఇచ్చావు. దైవజనుడి మాటలు అన్నిట్లో వెనకాల ఎంతో గొప్ప భావం ఉంటుందండి. అందుకోసం లక్ష్య పెట్టాలి మీరు. దేవుని మాటలు, దైవజనుని మాటలు, సూక్తులు వెండి బంగారముల కంటే, కీర్తనాకారుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రము గొప్పది, యెహోవా మాటలు పవిత్రమైనవి. వెండి మూసలో, చెప్పండి ఏమన్నాడు? ఎండి మూసలో 7 మార్లు కరిగి ఊదినంత పవిత్రములు. ఏ కీర్తనలో ఉంది? ఏదో కీర్తనలో ఉన్నట్టుంది. చూశారా ప్రియమైనటువంటి వారలారా? దేవుని మాటలు ఎంత గొప్పవి! అందుకోసమే భూమి ఆకాశాలు గతించును కానీ ఆయన మాట గతించదు. పత్రిక పాఠంలో కూడా చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. చూసారా? ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీరు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. మీకు ప్రకటింపబడేది ఈ వాక్యమే. అందుకోసమే ప్రియులరా, ఆ వాక్యాన్ని శ్రద్ధగా వినండి, ఆ వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోరండి, ఆ వాక్యములో స్థిరపడండి, నిలిచి ఉండండి. మరియా గాబ్రియేలు దేవదూత మాటలన్నీ ఎక్కడ భద్రపరుచుకుంది? హృదయములో. సుమియోను గారు చెప్పిన మాటలన్నీ ఎక్కడ భద్రపరుచుకుంది? హృదయములో. చూసారా? భద్రపరుచుకుంది. ఆ మాటల చొప్పున జరగటాన్ని కళ్ళతో చూడగలిగింది, జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి దేవుని వాక్యములో మనం ఎందుకు నిలుచుండాలి? అన్ని మాటలు గ్యాస్. అన్ని మాటలు కూడా ఏంటి చెప్పండి? గాలి. గాలి లాంటి మాయమైపోతాయి, గ్యాస్. కానీ దేవుని మాట ఎప్పుడు నిలిచే ఉంటుంది. చూడండి ఎంత తేడా ఉందో. నీ మాటలైనా, లోక మాటలైనా, నా మాటలైనా, అపవాది మాటలైనా, ఇంకా రకరకాల మాటలు, శరీర సంబంధాలైనా, ఇంకా ఏ సంబంధాలైనా, ఇవన్నీ ఉత్తి గ్యాస్. ఇవి నిలిచేవి కాదు. ఈ మాటలు మాట్లాడతాం ఎంతసేపు అవునంటాం, కాదంటాం ఎంతసేపు. చాలామంది మంచివాళ్ళే అంటారు, అంతలోకి నువ్వు చెడ్డోడు అంటారు. ఎంతసేపు మారిపోతాయి ఈ మాటలన్నీ. అందుకోసమే కల్పితాలు, కథలు, పురాణాలు ఇవన్నీ కూడా అంతా ఉల్టా సీసాగా నడుస్తూ ఉంటాయి, స్థిరంగా బావు. ఎందుకంటే కల్పితాలే, గ్యాస్ గ్యాసే, గాలి మాటలే, గాలి కొట్టుకుపోతాయి, నిలబడలేవు. మరి దేవుని వాక్యం, మరి ఈ వాక్యాన్ని లేకుండా చేయాలని ప్రపంచంలో హెమాహెమీలు, గొప్ప గొప్ప పరిపాలకులు, ప్రపంచ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళు మాయమైపోయారు. వాక్యం నేటి వరకు నిలిచే ఉంది, ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఇందులో సమస్య లేదు ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ఈ వాక్యమందు మనము నిలిచి ఉండాలి. ప్రభు చెప్పే మాటదే, నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలి? వాక్యములో ఉన్న గొప్పతనం ఇది. వాక్యము శాశ్వతమైనది. వాక్యమే నీకు ఆధారం.
వాక్యము ద్వారానే సృష్టి చేయబడింది. వాక్యము ద్వారానే నువ్వు నేను ఉన్నాం. ఈ వాక్యమే అన్నిటికంటే అందరికంటే మనకు శ్రేష్టమైనది. ఈ వాక్యానుసారమైన జీవితములో నీవు ఉంటే నీకు అన్ని విధాల శ్రేయస్కరం. అందుకోసం వాక్యములో నిలిచి ఉండాలి. ఈ వాక్యములో ఏముంది అవి కొన్ని 2 మాటలు చెప్పి నేను మరి ముగిస్తాను. మొదటిది చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. జనము మధ్యను అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు ఆ, జ్యోతుల వలె కనబడుచున్నారు. చూశారండి, దేవుని వాక్యమును చేత పట్టుకొని జ్యోతుల వలె కనబడుతున్నారు. ఏ వాక్యం ఇది? ఏ వాక్యం అంట? జీవవాక్యం. జీవవాక్యము. జీవవాక్యము. జీవవాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యమును గూర్చినది. చూసారా? జీవవాక్యం. ఎందుకు మన వాక్యములో నిలిచి ఉండాలి అంటే వాక్యములో జీవమున్నది. వాక్యములో ఏముంది చెప్పండి? జీవముంది. నిన్ను జీవింపజేసేది. వాక్యములో నీవు నిలిచి ఉంటే నీవు జీవము కలిగి ఉంటావు. జీవము కలిగి ఉంటావు. అందుకోసమే ఆదామవ్వలు దేవుని వాక్యములో ఉన్నంత కాలము మరణము లేని జీవము కలిగి ఉన్నారు. దేవుడు కూడా చెప్పాడు, నా మాట మీద నువ్వు నిలిచి ఉంటే నీకు మరణం దూరంగా ఉంటుంది. మరణం నీ దరిదాపుల్లోకి రాదు. నా మాట దాటావా మరణము నిన్ను కబలిస్తుంది, మరణము నిన్ను ఆవరిస్తుంది, జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు. నేటి కాలంలో విశ్వాసులు సైతము దేవుని మాటను ఎంత అవలీలగా దాటెళ్ళిపోతున్నారండి. నాకు భలే ఆశ్చర్యం అయిపోద్ది అన్నమాట. అక్కడ ఏం జరిగిందో మనకు బాగా తెలుసు. అనేక సార్లు చదివాం, అనేక సార్లు విన్నాం. అయినా కానీ ఏం చేస్తాం? దాటి వెళ్ళిపోతా ఉంటాం, నిలవం దాంట్లో. దేవుడు వద్దన్నది ఆ ఆది మానవులైన వారు చేశారు కాబట్టి జీవములో నుండి మరణములోనికి వెళ్ళిపోయారు. మరి మనం తప్పించుకోగలమా? అందుకోసమే మరణము ఏలుబడి చేస్తుంది. మరణము ఏలుబడి చేస్తుంది. ప్రియమైన వారలారా, ఈ జీవమును మనం పొందుకోవాలి అంటే ఒక్కటే మార్గం, దేవుని వాక్యములో నిలిచి ఉండటం. దేవుని వాక్యములో నీవు నిలిచి ఉంటే మరణమును, వ్యాధిని, మరణానికి కారణమైన అపవాదిని అన్నిటినీ జయించగలుగుతావు. చాలా మంది జీవితాల్లో స్వస్థతలు రావు. ఎందుకు రావు? దేవుని వాక్యమందు నిలవనటువంటిది ఏదో ఉంటది జీవితంలో, ఉంటది. కాబట్టి ఇంకా వాక్యం నెరవేరదు. ఇంకెలాగ నెరవేరుతుంది? జీవము, మరణములో నుండి జీవము రాదు. అందుకోసమే ప్రతి క్షణం మనం మన జీవితములో జీవవాక్యాన్ని నిలవ ఉంచుకుంటానికి, ఆ వాక్యాన్ని ఎక్కడైనా మనం దాడుతున్నామేమోనని 1000 కళ్ళతో చూసుకోవాలి మనం. ఏదోలేండి, ఏమవుతుందిలేండి అనుకున్నావా? ఏం తెలిసినట్టు నీకు? పర్వాలేదులేండి, జాగ్రత్త. అజ్ఞాన అంధకార బ్రతుకు, జ్ఞానయుక్తమైన బ్రతుకులోనికి వద్దాం. కాబట్టి జీవము. అందుకోసమే ప్రభు చెప్పారు 5వ అధ్యాయం యోహాను సువార్తలో,
ఈ నా మాట విని ఆ చొప్పున 24 వచనం అనుకుంటాను, అంతేనా? వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు, అంతేనా? మీరు తీసేటప్పటికి ఆ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు, ఆ నిశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. చూసారండి, వాడు మరణములో నుండి, చూసారండి, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇది జీవవాక్యం. ఈ వాక్యములో నిలిచి ఉంటే నీవు జీవము కలిగి ఉంటావు. మరణకరమైన ప్రతి దానిని నువ్వు జయించగలుగుతావు, నీకు అది ఓడిపోద్ది. ఆ జీవవాక్యాన్ని ఈ శిష్యులు, యేసయ్య ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఏం చేశారంట? చూశారంట, విన్నారంట, పట్టుకున్నారంట, ముట్టుకున్నారంట. ఎంత సనువైపోయింది వీళ్ళకి. ఎందుకు? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి వాళ్ళకి మంచి అవకాశం దొరికింది. అందుకోసం వాళ్ళు ఏం చేసేశారు? తనివి తీరా చూశారు. మరి దాన్ని ఏమంటారు? వింటాన్ని మనస్ఫూర్తిగా వింటారు. ఇంకేంటి? తృప్తి కలిగే అంత అనుభవించారు, అంటే బుట్టేసుకున్నారు. మనం ఎక్కువ ప్రేమ ఎక్కువైంది అనుకోండి, ఏం చేస్తారు? కౌగిలించుకుంటారు. చాలా కాలం తండ్రి అమెరికా వెళ్ళి సంవత్సరాలు గడిచి వచ్చాడు అనుకోండి, అప్పుడు కుమారులు కానీ లేకపోతే మనవాళ్ళు కానీ ఏం చేస్తారు? ఎదుర్కొంటా వెళ్ళి వాటేసుకొని. అంటే దాని అర్థం ఏంటి? ఎన్నాళ్ళు అయ్యిందో తాతయ్యని చూసి. ఇక తాతయ్యని చూడగానే ఇక ఎడంగా ఉండాలనిపించలా. ఏమనిపిస్తుంది? ఇక అంతకంటే ఇంకా మార్గం లేదు. ఆ ప్రేమ, ఆ అనురాగం, ఆ యొక్క ఆతురత అది తీర్చుకోవాలంటే ఇక మార్గం ఏంటి? ఇక వాటేసుకోవటమే. చేశారండి శిష్యులు. అందుకే శిష్యులు వాళ్ళకున్న బిరుదు, భూమిని తలకిందులు చేసేవారు. వాళ్ళకున్న బిరుదు, వీళ్ళు ఏస్తుతో ఉన్నవారు. చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. కానీ ఏముంది వాళ్ళకి? అమ్మో, ఈ జ్ఞానం ఎక్కడిది? వాళ్ళు మాట్లాడితే ఎవడో ఎదురు చెప్పలేకపోతున్నాడే. ఎక్కడిది ఈ జ్ఞానం? వీళ్ళు యేసుతో ఉన్నోళ్ళు. ఆ యేసు యొక్క జీవాన్ని అనుభవించినవారు. అందుకే వాళ్ళు యేసయ్య పక్కన సింహాసనాల మీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని కూర్చోగలిగారు. కాబట్టి ఎందుకు వాక్యములో నిలిచి ఉండాలి? ఆ వాక్యము జీవము కలిగినది వాక్యము. అందుకే యేసయ్య, లాజరో బయటికి రా, అంతే. 4 రోజులు అయిపోయింది. ఇప్పుడు మనమే గనక జ్వరమా వీరిని వదిలిపో అంటే పోద్దా? ఆఫ్టర్ ఆల్ జ్వరం. మరి యేసయ్య, పోనీ యేసయ్య సంగతి అలాగ ఉంచండి. పేతురు గారు దొర్కా చనిపోయింది. ఏం చేశాడు? దొర్కాను లేపి వారికి ఇచ్చాడు. ఐతుకు కింద పడి చనిపోయాడు కిటికీలో నుండి. పౌలు, అతని ప్రాణం అతనిలో ఉంది, కంగారు పడబాకండి, ఐతుకో లెగవయ్యా అన్నాడు. పైసలా ఇంకేంటి, లేచిపోయాడు. చిన్న విషయమా? దేవుని వాక్యం అంటే అర్థమవుతుందా నీకు? దేవుడు మాట చెబితే హడిలిపోవాలా? తాత గనక గద్దిస్తే మనవుడు అన్నట్టు ఉందా? అలాగ ఉంటే నీవు శిష్యుడు అవుతావు. లేకపోతే ఆయన ఎవరో నువ్వెవరో, ఆయన గొడవ అయింది, నీ గొడవ నీది. ఏదో లోకంలో ఏదో చేస్తూ ఉంటావు.
పగటి కళ్ళకి అంటూ ఉంటాం. పగటి కళ్ళ పనికి చేయటు, రాత్రి కళ్ళ నిద్రకు చేయటు. అర్థమవుతుంది ఇది, ఒక రోజున అర్థమవుద్ది మనకి. అప్పుడు దాకెందుకు, ఇప్పుడు అర్థం చేసుకున్నాం అనుకోండి, దిద్దుకోగలుగుతాం, బాగుపడతాం. సరేలేండి. రెండవది 119వ కీర్తన 9వ చరణం. 119:9. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. చూసారా, దేవుని వాక్యము యవనస్తులనే కాదు, మన అందరం కూడా దేని చేత మన జీవితాలు శుద్ధి అవుతాయి. యవనస్తులు దేని చేత తమ నడత మన నడతను బట్టే మన జీవితం ఉంటుంది. మన నడక, ఇప్పుడు నడక ఆరంభించామనుకోండి, ఎటు నడిస్తే అటు వెళ్ళిపోతాం. నూజివేడ్ నుంచి బయలుదేరి దక్షిణంగా వెళ్ళిపోయామనుకోండి, విజయవాడ వెళ్ళిపోతాం. నూజివేడ్ నుంచి బయలుదేరి ఉత్తరం వెళ్ళామనుకోండి, విసనపేట వెళ్ళిపోతాం. తూర్పు వెళ్ళామనుకోండి, జంక్షన్ వెళ్ళిపోతాం. మార్పు ఉందా దీంట్లో? ఏం తేడా లేదు. అలాగే దేవుని వాక్యము చేత మన నడత శుద్ధి అవ్వాలి, మనం సరి అయిన దారిలో వెళ్ళాలి. దేవుని ఎదుట సరి అయినదిగా మన జీవితము ఉండాలి అని అంటే అది దేవుని వాక్యము చేతనే మనం సరిచూసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యము చేతనే దానిని మనం దిద్దుకుంటూ ఉండాలి. ఇంకో వచనం కూడా చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, బాగా వినండి, వినువారు మట్టుకే ఉండి, విన్నాం గుమ్మం దగ్గర దులిపేసి వెళ్ళిపోయాం. అది వినువారు మట్టుకై ఉండి దాని ప్రకారము చదవండి. వాడు అద్దములో నడవకపోతే, దిద్దుకొనకపోతే, సరి చేసుకొనకపోతే, వాడు అద్దములో, వాడు ఎలాగ ఉన్నాడు అంటే అద్దములో పోలిక చెబుతున్నారు యాకోబు గారు. అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనిషిని పోలి ఉన్నాడు. అద్దంలో ఏం చూసుకున్నాడంట? ముఖమును చూసుకున్నాడు. చూసినంతసేపే ముఖం కనపడుతుంది. అవతలికి వెళ్ళిపోయాడు, కనపడుతుంది ఆ ముఖం. అది వాక్యము విని దులిపేసుకొని వెళ్ళిపోయామనుకోండి, అద్దంలో చూసినంతసేపే ముఖం కనపడుతుంది. అద్దం మూసేసాం, లేకపోతే మనం వెళ్ళిపోయాం అద్దం దగ్గర నుంచి, ఇక ముఖం కనపడదు. ఇలాగే ఉంది వాక్యం వినే పరిస్థితి నేటి కాలంలో. అంతేగాని రవ్వంత లోపలికి వెళ్ళి సరి చేయట్లా, సరే అవట్లా, ఎక్కడదక్కడే వదిలేసుకోవటం. ఎందుకండి భారాలు? ఎక్కడదక్కడ వదిలేసేస్తే హాయిగా లోకంలో విహరించవచ్చు. మళ్ళీ ఇది ఏదైనా పట్టుకుందంటే మళ్ళీ ఇక లోకం నష్టం అయిపోద్ది. కాబట్టి దేని చేత శుద్ధి? దేవుని వాక్యము చేత. అందుకోసమే మన జీవితంలో ఎప్పటికప్పుడు దేవుని వాక్యమును బట్టి మన జీవితాన్ని సరి చూసుకుంటూ ఉండాలి, సరి చేసుకుంటూ ఉండాలి. సరి అయిన రీతిలో జీవిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. వాక్యమే నిన్ను సరి చేసేది. ఈ లోకంలో ఎవరు చేయలేరు, ఏది చేయలేదు, నిన్ను సరి చేయలేదు. దేవుని ఎదుట నువ్వు సరిగా ఉండాలి అనే ఉద్దేశం నీకు ఉంటే, కోరిక నీకుంటే, వాక్యము చేత దిద్దబడు. వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సరిచూసుకో. వాక్యాన్ని ఒక పక్క వేసుకో కాటాలో, నువ్వు ఒక పక్క కూర్చో. సమానంగా ఉందా త్రాసు? ముల్లెడు చూపిస్తుంది, జాగ్రత్తగా చూసుకో. బెల్షాజరును కాటాలో వేశాడు దేవుడు. దేవుని మాట, ఆలయ ఉపకరణములు దేవునికి మాత్రమే వాడవలెను, కానీ ఇంకా ఎవరో ముట్టుకుంటానికి కూడా వీల్లేదు. దేవుని వాక్యం, దేవుని మాట.
అలాగే నీ జీవితం కూడా దేవుని కొరకు గ్రహించు. లోకం కొరకు, ఆటల కొరకు, వీటి కొరకు అనబాకు. బెల్షాజర్లాగా అయిపోతావు, జాగ్రత్త. ఏదో ఒక రోజున కాటాలో పెట్టేస్తాడు. గడువుల మీద గడువులు ఇస్తున్నాడు నీకు నాకు దేవుడు. విగ్రహారాధన చేస్తున్నారు, ఊరుకున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు, ఊరుకున్నారు. జయించుకొని తీసుకొచ్చారు, ఊరుకున్నాడు. ఖజానాలో పెట్టుకున్నారు, ఊరుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. మదమెక్కి అందరితో కూర్చొని తాగుతూ యెరూషలేము దేవాలయము దగ్గర నుండి తీసుకొచ్చిన బంగారు పాత్రలు తీసుకురండి అన్నాడు. చూశారండి, తీసుకొచ్చారు. ఇట్లా బయటే ద్రాక్షారసం అన్నాడు. జాగ్రత్త, నీ హృదయం అనే పాత్రలో నువ్వు ఏం పోస్తున్నావు? దేవుని వాక్యం పోసుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చింది పోసుకుంటున్నావా? అంతే. అప్పటిదాకా ఊరుకున్న దేవుడు, గడువులిచ్చిన దేవుడు, సహించుకున్న దేవుడు. అయ్యగారు చెప్పారట, ప్రేమ కలిగిన దేవుడే న్యాయ సింహాసనం మీద కూర్చుంటే ప్రేమ సింహాసనం మీద నుండి యేసయ్య అల్లలాడిపోయాడండి. ఆయన కుమారుడు ఏదైనా తోటలో న్యాయ సింహాసనం మీద కూర్చున్నారు. యేసయ్య సిలువ సందర్భములో న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు దేవుడు. నీ పాపం, నా పాపం, మన తీర్పు ఆయన మీద కుమ్మరించడానికి ప్రేమ సింహాసనం మీద నుంచి ఆయన న్యాయ సింహాసనం మీద కూర్చున్నాడు. యేసయ్యే విలవిల్లాడిపోయాడు. దప్పిగొనుచున్నాను నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి? చూశారు ఎంత ఘోరమైన భయంకరమైన దుస్థితి. దేవుని కుమారుడికే తప్పలేదు మన స్థానంలోనికి వచ్చినందుకు. మరి మన పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? భయం కలుగుతుందా? భయము కలిగి భక్తి చేసుకుందాం అనిపిస్తుందా? ఇంకా మూర్ఖత్వములోనే కాలం గడుపుకుంటా పర్వాలేదులే కానీ గురిగింజలాగా జీవించేద్దామా? గడువుల మీద గడువులైపోయినాయి. ఆఖరికి దేవుని ఉపకరణములను మద్యము సేవించడానికి వాడబడేటప్పటికి ఇక దేవుడు ఊరుకోలేకపోయాడు. వెంటనే కాటా తీసుకొచ్చేసాడు, అంతే అయిపోయింది. గోడ మీద రాత, మినే మినే టెకేల్ ఒపార్సిన్. ఇంకేముంది అక్కడ? మంచి మాట రాయబడింది, చదవగలరా? ఆ రాత చూసేటప్పటికంట బెల్షస్సర్ గారికి, ఎప్పటిదాకా తైతెక్కలాడిన బెల్షస్సర్ గారికి, ఇష్టానుసారంగా జీవించిన బెల్షస్సర్ గారికి, నెబుకద్నెజరు మనవడంట ఈయన. నెబుకద్నెజరు కాలము నుండి ఇశ్రాయేలీలను ఓడించి తీసుకొస్తే ఇశ్రాయేలీలు తెలుసు, ఇశ్రాయేలు దేవుడి గురించి కూడా తెలుసు. ఎందుకంటే అగ్నిగుండం అనుభవాలు ఉన్నాయి, సింహాల బోనుల అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ చూశారు. వాళ్ళ తాతగారు ఒకప్పుడు వీరు దేవుడే పూజార్హుడు, ఇంకెవడైనా సరే ఎవరిని పూజించడానికి ఇల్లేదు, ఈయన్నే పూజించాలని శాసనాలు ఉన్నాయి. ఇవన్నీ తెలిసినోడు లెక్క చేయకుండా ఆట ఆడుతున్నాడు. చదవగలరా? అతన్ని ముఖము వికారమాయను, అతని మనస్సులో కలవరపడ్డాడు. అతని నడుము, అది నాకు కావాల్సింది. అతని నడుము కీళ్ళు సడలి, మోకాళ్ళు. చూశారండి ఎంత షాక్ అయ్యిందో? రాత చూసేటప్పటికి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చిందో చూడండి వణుకు. మరి ఇన్ని అనుభవాలు చూసినోడు కథ ఆయనంటే భయపడి ఏదోలే మా తాత తెచ్చాడు అక్కడ పెట్టుకున్నాడు, ఆటి జోలి మనకెందుకులే, అవి అక్కడే ఉంటాయిలే అనుకుంటే పోలా? అంతేనండి, అనుకోమండి. అనుకుంటారా? అర్థం కావట్లా. ఇంకేముంది? కింద నుంచి పై దాకా వణుకొచ్చింది, నడుము వదిలిందంట, కీళ్ళు సడిల్ని అంట, మోకాళ్ళు వణిగిపోతా
ఇప్పుడు దాకా ఆట ఆడాడు. తీసుకురండి, చీర్స్. బంగారు పాత్ర. ఇవి యెరూషలేము దేవాలయములో పాత్రలండి. దేవుడికి ఉపయోగించినవి. ఇప్పుడు నేను మద్యానికి ఉపయోగిస్తున్నా. నా స్టేటస్ అంటే ఏంటి అనుకుంటున్నారు? నేనంటే ఏంటి అనుకుంటున్నారు? దేవుణ్ణి కూడా లెక్క చేయనండి. అది సంగతి. ఇప్పుడు మన స్టేటస్ ఏంటి? దేవుణ్ణి కూడా లెక్క చేయనంత స్టేటస్. నేడు మానవ జీవితాలు అలాగుండయండి. అంత స్టేటస్లోకి వెళ్ళిపోయారా? ఏంటండి, ఏం జరగొద్దండి అన్నట్టు ఓడికిపోయాడు, గడగడలాడిపోయాడు. శకునగాండ్రని, గారడి విద్య కలిగిన వారిని తన దేశస్తుల్లో, వాళ్ళు ఈయన తాతలే కదా, వాళ్ళు ఈయన తాతలే, అందరం తీసుకొచ్చాడు. చెప్పండిరా అన్నాడు. ఎవడు చెప్పగలడో? ఆ రాసినోడిని ఆయనకి సంబంధించినోడు అయితే చెప్పగలడు, కానీ ఆయనతో సంబంధం లేనోడు ఎవడు చెబుతాడు? అప్పుడు వచ్చింది దాది, అవ్వమ్మ, వాళ్ళ నాయనమ్మ. మనవడా, కంగారు పడబాకరా, యూదుల్లో నుండి వచ్చినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయనలో దేవతల ఆత్మలున్నాయి. వాళ్ళు దేవతలు పూజిస్తారు కాబట్టి దేవతల ఆత్మని వాడారు. అతనైతే చెప్పేస్తాడు, నువ్వేం కంగారు పడబాకు. వెంటనే పిలిపించారు. దానియేలు అలాగ చూశాడు, చూసి విచారపడ్డాడు. విచారపడి అంటున్నాడు, రాజా, ఇది నీ శత్రువులకు కలుగునుగాక అన్నాడు. చూడండి దైవజనుడికి ఎంత బాధో. ఏం చేస్తాడు? ఇది నీకు రాకూడదయ్యా, నీ శత్రువులకి రావాలయ్యా. ఇప్పుడు నా బాధ కూడా అదే. మనకు రాకూడదు, మన శత్రువులకి, అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళకి, ఆ పిచ్చి పనులు చేసే వాళ్ళకి ఇప్పుడు మన దాకా వస్తున్నాయి. అది బాధ కలుగుతుంది అని చెప్పారు. అయ్యా రాజా, కాటాలో వేసుకునే పరిస్థితి తెచ్చుకున్నావు నీవు దేవుడి దగ్గర. ఊరుకున్నాడు నీ తాత కాలం నుంచి. ఊరుకోనీయకుండా ఉండే పని చేశావు నువ్వు. ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అనుకున్నాడు ఆయన కూడా. ఇంకా దేవుణ్ణి కూడా నువ్వు కుదురుగా సింహాసనం మీద కూర్చోనీయకుండా చేశావు. అందుకే దేవుని దగ్గర నుంచి హస్తము వచ్చి నీ తీర్పును రాసివేశాడు. నిన్ను కాటాలో వేశాడు, నువ్వు తేలిపోయావు. ఒక్కరోజే టైం ఉందక నీకు, తెల్లారిపాటికి అంతా మారిపోద్ది అన్నాడు. అంతే. దర్యావేసి రానే వచ్చాడు. ఈ మత్తు పానీయముల గొడవలో పడి గేట్లు వేయటం మర్చిపోయారంట. మంచి బలమైన పట్టణమే, అన్ని పకడ్బందీగానే ఉన్నాయి. నెబుకద్నెజర్ గారు అన్నీ బిగించారు. ఈ మత్తులో పడిపోయి, మరి రాజుగారే మత్తులో పడిపోతే ఇక ప్రజలు, వాచ్మెన్లు, వీళ్ళందరూ కూడా మత్తులో పడిపోయారు. ఆ గేట్ కాడ కూర్చున్నాడు, ఏం చేశాడు? గేట్ వేయటం మానేశాడు. ఆడు మత్తులో పడి ఆడు గేట్ వేయటం మానేశాడు. మరి గేట్ వేయకపోతే ఈ దర్యావేసి చూస్తున్నాడు, ఎప్పుడు లోనకి అవకాశం దొరుకుద్దా, ఎట్టెళ్ళాలని. తీరా రాత్రి వచ్చి చూస్తే బార్లగా తెరుచున్నాయి గేట్లు. ఊరు నాయను, ఇదేంటి అని లోనకు వచ్చేసారు. ఇంకేముంది? జాగ్రత్త, ఎవరికి గేట్లు తెరుస్తున్నావు? నీ హృదయములోనికి ఎవరికి గేట్లు తెరుస్తున్నావు? పరిశుద్ధ పోరాటం అనే పుస్తకం ఒకటి రాశారు జాన్ బన్యన్ గారు. యాత్రికుడి ప్రయాణం రాశారు. ఆయనే పరిశుద్ధ పోరాటం అనే పుస్తకం రాశాడు. ఎన్టీఆర్ కాంప్లెక్స్లో అల్పా బుక్ సెంటర్లో దొరుకుద్ది. అందరూ చదవవలసిన పుస్తకం అది. నీ హృదయాన్ని సాతానుడు ఎలాగ వశం చేసుకుంటాడో ఒక రాజ్యాన్ని పోల్చి రాశాడు ఆయన. అద్భుతంగా రాశాడు. క్రైస్తవ ప్రయాణాన్ని ఏమో యాత్రికునిగా పోల్చి రాశాడు. ఇది సాతాను మనల్ని ఎలాగా లోపరుచుకుంటాడు, మనలో దేవుడు ఉండకుండా చేసి తాను ఎలాగ ప్రవేశిస్తాడో దాంట్లో రాశాడు. కాబట్టి అందరూ సంపాదించుకోనండి, చదవండి.
అయ్యగారు రాతలు సరే అయ్యగారు రాతలు మాత్రం నిర్లక్ష్యం చేయకండి. చదవండి, ప్రతిరోజు అయ్యగారు రాతలు పుస్తకంలో కొంత భాగం చదువుతానే ఉండండి. లేకపోతే ఏమీ అర్థం కాదండి, బెల్సాజర్ లాగానే బతికేస్తాం. రేపు రాకడ వచ్చినప్పుడు తారుమారైపోద్ద పరిస్థితి. జాగ్రత్త. అప్పుడు దర్యావేసి వచ్చేసాడు, జయించేశాడు, లోపరిచేసుకున్నాడు. కాబట్టి దేవుని వాక్యం శుద్ధి చేసేది, దేవుని వాక్యం. అందుకోసం మనం దాన్ని ఉపయోగించుకోవాలి. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. దేవుని ఎదుట సరిగా ఉన్నానా లేనా అని పరీక్ష చేసుకొని మన జీవితంలో సాగుతూ ఉండాలి. అంతేగాని ఎట్టుంటే ఏమవుతుందిలే అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రమాదం అయిపోద్ది. 3వది చూడండి, 119వ కీర్తన 11వ చరణం. 119, 11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చూశారండి, పాపము జోలికి మనము వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుని వాక్యమును మన హృదయములో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు వాక్యము వదలి తిని ప్రార్థించుట మాని తిని. సరేలేండి, పాటలు పాడే సమయం కాదు. ఏం వదిలాడంట? ప్రభు వాక్యము. అంతే, ప్రభు వాక్యం వదిలేసేస్తాం, తర్వాత ప్రార్థన మానేస్తాం. ప్రపంచ నటనలలో ప్రావీణ్యత పొందాను. అబ్బా, మా తెలివి ఏంటనుకున్నారు? చూడండి, మా తెలివి చూడండి, మా తెలివి చూడండి, మా నిలవలు చూడండి సార్, మా నిధులు చూడండి స్టార్. ప్రపంచ నటనలలో ప్రావీణ్యతలు పొంది, అబ్బా అబ్బా అబ్బా, ఏం ప్రావీణ్యత అండి! 24 గంటల్లో లోకంలో మునిగి తేలుతున్నా తనివి తీరతలేదు. దేవుడు ఇంకా 2-3 గంటలు ఇస్తే బాగుండు రోజుకి. ఇంకా లోకంలో పనిచేయొద్దు, ఇంకా సంపాదించుకుందాం అన్నట్టు. మరి అంతే కదా. నాకేమనిపిస్తుంది అంటే, దేవుని కూడికలను, దేవునికి సంబంధించిన పనులను నిర్లక్ష్యము చేసేవారికి లోకములో సమయము సరిపోవటం లేదు కాబట్టే దేవుని సమయమును కూడా దొంగిలించుకుంటున్నారు. మరి అంతే కదా దాని అర్థం. దేవుని సమయాన్ని కూడా లోకానికి ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే, లోకములో వాళ్ళకి సమయం చాలతలేదు కాబట్టి దేవుని సమయాన్ని కూడా లోకం కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు. దాని అర్థం అది. మరి నాకు అర్థమైంది, మరి మీకేం అర్థం అవుతుందో నాకు తెలియదు. దేవుని సమయం దేవుంది మంద కాదుగా. అందుకోసమే దేవుడు చాలా జ్ఞాని. తన సమయాన్ని చెప్పాడు, మన సమయాన్ని కూడా చెప్పేశాడు ఆయన. నా కుమారుడా, నా కుమార్తె, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో, నీ ఇష్టం, లోకం కొరకు. నా సమయాన్ని మాత్రం నాకు ఇవ్వు, అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు నా సమయాన్ని కూడా తీసుకున్నా నేనేం మాట్లాడను, కానీ రేపు న్యాయం ఒప్పుకోదు, నష్టపోతావు, అంతవరకే చెబుతాడు ఆయన. అది చెప్పే కదా ఆయన. ఎప్పుడు బలవంతం చేయడు, బలవంతుడైన దేవుడే కానీ చెబుతాడు, వదిలేసేస్తాడు అంతే. చేసుకుంటే ధన్యులం అవుతాం, మానుకుంటే నష్టపోతాం. చూసారా ప్రియమైన వారలారా? కాబట్టి దేవుని వాక్యాన్ని మనం హృదయంలో పెట్టుకుంటే మనము దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా మనల్ని కాపాడుతుంది దేవుని వాక్యం. జాగ్రత్త, వెళ్ళబాకు, ప్రమాదం, అతిక్రమించబాకు. అవ్వమ్మ జాగ్రత్త. ఇస్కరియోతు యూదా జాగ్రత్త. సంసోను జాగ్రత్త. ఏశావు జాగ్రత్త అని వాక్యం నీ హృదయంలో నుండి నీతో మాట్లాడుతూ ఉంటుంది. మరి ఈ హృదయంలో నీవు దేవుని వాక్యం పెట్టుకోలేదనుకోండి, ఇంక నీకు చెప్పేది ఎవడు? సంసోన్ చేయగలేదని నేను చేస్తే ఏమవుతుంది?
యోధా చేయంగలేందే నేను చేస్తే ఏమవుతుంది? అప్పుడు ఆ బోధ మొదలవుతుంది. జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం నీవు పాపములో పడకుండా నిన్ను కాపాడేది. అందుకే ఆ వాక్యంలో నిలిచి ఉండాలి. 38 అదే 119వ కీర్తన 38వ చరణం. పుట్టించుచున్నది ఆ. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. చూసారా, నీ వాక్యము మనుషులలో ఏం పుట్టిస్తుంది? పాపము చేయకుండా భయం పుట్టిస్తుంది. అమ్మో, యోధా పనిచేశాడు, ఎంత ప్రమాదములోనికి వెళ్ళిపోయాడు. సంసోన్ అలాగ చేశాడు, ఎంత ప్రమాదములోకి వెళ్ళాడు. నేను చేయకూడదు, ఆ ప్రమాదములోకి నేను వెళ్ళకూడదు. నీ వాక్యము మనుషులలో భయము పుట్టిస్తుంది. కాబట్టి దేవా, నీ వాక్యాన్ని నాలో స్థిరపరచు, నా హృదయంలో. 4వ చూడండి, అదే 119 50వ చరణం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చూశారండి, దేవుని వాక్యమే నిన్ను బ్రతికించేది. చావు గోతి నోండే నేనో లేవనెత్తి దయనో కృపనో జీవ కిరీటముగవేయోనోనే శిరస్సు మీద జీవ కిరీటముగవేయోనో. చూసారా, చావు గోతు నుండి నిన్ను రక్షించేది, నిన్ను బ్రతికించేది, అపాయాల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, మరణావస్థలన్నిటి నుండి నిన్ను బ్రతికించేది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినేచెను. ఎంత చక్కగా రాసుకున్నారండి భక్తులు. మన తండ్రి గారు ఎంత చక్కగా రాశారు. ఒక దొరగారికి స్వస్థత వచ్చినప్పుడు స్తుతి కోటానికి పాట రాయమంటే 103వ కీర్తన పురస్కరించుకొని దైవజనులు పాట రాశారంట. ఒక రోజులో రాసి ఆ స్తుతి కోటములో పాడారంట. ఎంత చక్కని భావాలు. నిజమేనండి, మనం ఆత్మీయతలో వాళ్ళలాడటం నేర్చుకోవాలండి. లోకములో వాళ్ళాడటం కాదు. లోకములో వాళ్ళాడితే ఎంతవరకు అది ఏదో కొద్ది సమయం, స్వల్ప సమయం. ఇది శాశ్వత సమయం. కాబట్టి దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, మరణము నుండి తప్పించేది దేవుని వాక్యం. 25వ వచనం కూడా చదవండి ఒక్కసారి. 25వ చరణం. హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేన్ని హత్తుకుంటుందంట? ఏం హత్తుకుంటుందంట? చదవండి ఒకసారి. మట్టిని హత్తుకోవటం ఏంటండి? మహిమను వదిలిపెట్టి. మహిమ గొప్పదా, మట్టి గొప్పదా? మట్టిని హత్తుకోవాలా, మహిమను హత్తుకోవాలా? మట్టి భూలోకం, మహిమ పరలోకం. దేన్ని హత్తుకుంటున్నావు? కాబట్టి నీ వాక్యము చేత నన్ను, మరి ఈ మట్టి నుండి, ఈ మరణావస్థ నుండి నిన్ను బ్రతికించేది ఆయన వాక్యం, ఆయన మాటే. అందుకోసమే దేవుని వాక్యము చేత మనము బ్రతికింపబడాలి, నెమ్మది పొందాలి మన జీవితంలో. అప్పుడు నెమ్మది వస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుందండి నెమ్మది? అన్నీ ఉన్నాయి, మాకు నిద్ర పడతలేదండి అంటారు చాలామంది. ఎలాగ పడుతుంది? అన్నీ ఉంటే సరిపోయిందా? నీ మనసులో గందరగోళం ఉంది, పాపముల నుండి విడుదల అవ్వలేదు, ప్రవర్తన మారలేదు, జీవితం మారలేదు, నడక మారలేదు, మోసం మారలేదు, అబద్ధాలు మారలేదు, ఏదీ మారలేదు, అవిధేయతలు పోలేదు. ఇంకెక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది మనశ్శాంతి? సరేలేండి, 5వది చూడండి. 119వ కీర్తన 98, 99, 100 వచనాలు, 3 వచనాలు చూసుకోండి. నేను చెప్పేస్తాలేండి, చూసుకోండి.
దేవుని వాక్యము మనకు జ్ఞానమునిచ్చేది. దేవుని వాక్యం మనకి జ్ఞానాన్ని ఇచ్చేది. 98వ కీర్తనలో అంటాడు భక్తుడు, నా శత్రువులకు మించినటువంటి జ్ఞానము, నా శత్రువులకు మించినటువంటి జ్ఞానం. 99వ చరణములో అంటాడు, నా బోధకులకు మించిన విశేష జ్ఞానము. 100వ వచనములో అంటాడు, వృద్ధుల కంటే నీ ఉపదేశములను. వృద్ధుల కంటే మరి వృద్ధులు ఎప్పుడు అనుభవజ్ఞులే, అనుభవించి చెబుతారు. వాళ్ళకున్న జ్ఞానం మరి యవనస్తులకు ఉండదు, చిన్నలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అన్ని అనుభవించారు కాబట్టి. వారి జ్ఞానము వేరుగా ఉంటుంది, వారి మాటలు వేరుగా ఉంటాయి. అంతకు మించినటువంటి జ్ఞానం ఎక్కడుంది చెప్పండి? దేవుని వాక్యములో ఉంది. కాబట్టి దేవుని వాక్యములో నీవు నిలిచి ఉంటే నీ శత్రువులకి మించిన జ్ఞానం ఉంటుంది. అప్పుడు శత్రువు నిన్ను ఎలాగ జయించగలడు? వాలితో ఎవరైనా పోట్లాడితే ఎదటవాడు పోట్లాడేవాడి బలములో సగం ఎవరికి వచ్చేస్తుందంట? వాలికి వచ్చేస్తుందంట. సగం బలం వచ్చేస్తుంది ఎదటోళ్ళలో నుండి. ఈయన బలం ఎగస్టానేగాక ఇంకెవడు జయించగలడు? కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము నీ శత్రువుల జ్ఞానము కంటే మించిన జ్ఞానం నీకు ఇస్తుంది. నీ బోధకులకు, మరి బోధకులు అంటే జ్ఞానం బోధించేవారు, వాళ్ళకు మించినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తుంది దేవుని వాక్యం నువ్వు బాగా చదువుకుంటే. విశ్వాసులైన వారు సేవకుల బోధకి ప్రశ్న వేయాలి. అంటే బోధ చెప్పేటప్పుడు కాకపోయినా బోధ ముగించిన తర్వాత అయినా ప్రశ్న వేసేటట్టుండాలి. అయ్యా ఇందాక ఆ మాట చెప్పారు, ఆ మాటకున్నటువంటి భావం ఏంటండి అని బోధకుడు చెబితే, ఫలానా భావం అంటే నాకు ఇలాగా కూడా అనిపిస్తుందండి అంటే అప్పుడు బోధకుడు నువ్వు చెప్పేది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే అన్నంత జ్ఞానంలో ఉండాలి. అంత మాకెందుకండి, ఏదేటో బతకనివ్వండి సార్, మరి రేపు సంగతి అయ్యన్నీ. అయ్యగారి మాటలు బలి విచిత్రమైన మాటలు. అబ్బాయి అంచె దినాలలో క్రైస్తవుల్లో నుండి నాస్తికులు వస్తారు అబ్బాయి అన్నారంట. అంటే దేవుణ్ణి నమ్మినట్టే ఉంటారు. పౌలు గారు కూడా చెప్పారులేండి 3వ అధ్యాయం తిమోతికి రాసి 2వ పత్రికలో, పైకి భక్తి గలవారవలే నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించను. అమ్మో చాలా దేవుడు చాలా గొప్పోడండి అయినా కానీ మరి బంధువులండి. మరి ఆదివారం ఎటు అటా ఇటా మన బొమ్మ బురుసు ఎట్లాగండి? తప్పదండి అంటే అవుననేది నీ నోరే, కాదనేది నీ నోరే. మరి అంతే కదా. రెండు ఒక్క జలలో నుండి 2 రకాల నీరు వచ్చినా తీయటి నీళ్ళు సేదు నీళ్ళు వస్తున్నాయి. మరి ఇది స్పెషల్ ఓట. విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును, అది యేసయ్య మాట. ఇప్పుడు మన మాట ఏంటి? హృదయములో నుండి ఒక పక్క నుంచి మంచి నీళ్లు, ఒక పక్క నుంచి సేదు నీరు వచ్చును. ఇది మన జ్ఞానవాక్కు. చూసారా ప్రియమైన వారలారా? కాబట్టి మనం ఆలోచించినట్లయితే జ్ఞానమునిచ్చే వాక్యం. అందుకోసమే ప్రభు అన్నారు, నీ మాట అవునంటే కాదంటే. మరి అవును కాదు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడి నుంచి వచ్చింది, దుష్టుని నుండి పుట్టింది. 2 మాటలు నీయేనా? ఒక మాట మీదే ఉండు, ఆ మాట మీద అయినా ఉండు, ఈ మాట మీద అయినా ఉండు. ద్వంద్వ మనస్తత్వం ఎందుకు? ద్వంద్వ పద్ధతులు ఎందుకు? ద్వంద్వ వైఖరి ఎందుకు? దేవుడి మీదన్నా ఉండు ఆధారపడు, లోకం మీదన్నా ఆధారపడు. ఎవడనో 2 యజమానులకి ఒకడిని వదిలిపెట్టాలి కదా. అవే నేను దాన్ని వదలనండి దీన్ని వదలనండి అంటే కుదురుతుందా? ఒక ఆయన అన్నాడు అంట, భూలోకంలోనేమో ధనవంతుల్లాగా, పరలోకంలోనేమో లాజర్లాగా. కుదురుతుందా? అక్కడ ఏం చెబుతున్నారు అబ్రహాం గారు? అయ్యా నువ్వు భూలోకంలో బహుగా సుఖపడిపోయావు,
అయిపోయింది. నీ సుఖాలన్నీ అక్కడే అనుభవించేశావు. లాజరు శ్రమ పడ్డాడు, అందుకోసం ఇక్కడ సుఖాలు అనుభవిస్తున్నాడు. మరి ఏం కోరుకుందాం మనం? అందుకే అయ్యగారు కోరుకోమన్నారు, శ్రమల ఉపకారం, శ్రమలే ఆహారం, శ్రమల ఆత్మకు శృంగారం. కాబట్టి ప్రియమైన వారలారా, ఇది జ్ఞానమునిచ్చే వాక్యం. శత్రువుల జ్ఞానము కంటే, బోధకుల జ్ఞానము కంటే, వృద్ధుల జ్ఞానము కంటే. తాతయ్య, నీ అనుభవంలో నువ్వు చెప్పిన మాట నిజమే, కానీ యేసయ్య అంతకంటే గొప్ప మాట చెప్పాడు తాతయ్య. ఒక ముసలి వృద్ధుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారంట. ఒక చిన్న బాలిక, సండే స్కూల్ బిడ్డ, ప్రయాణం చేస్తూ ఉండగా ఈ బిడ్డ క్రైస్తవ కుటుంబంలో నుండి వచ్చింది అని అర్థమైనటువంటి ఆ వృద్ధుడు, వేరే మతానికి చెందినటువంటి ఆ వృద్ధుడు అన్నాడంట, అమ్మా పాప, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్న వేశాడంటండి. దేవుడు ఎక్కడున్నాడు అని. వెంటనే ఆ బిడ్డ తడుముకోకుండా, తాతయ్య దేవుడు ఎక్కడ లేడు, వెంటనే తిరిగి ప్రశ్న వేసిందంట. దేవుడు ఎక్కడున్నాడమ్మా, అది ప్రశ్న, తాతయ్య ప్రశ్న. మనవరాలు జవాబేంటి? దేవుడు ఎక్కడ లేడో చెప్పు తాతయ్య. ఆయన అన్నాడంట, దేవుడు ఎక్కడున్నాడో చూపి అమ్మ, నీకు యాపిల్ పండిస్తానన్నాడంట. ఈవిడందంట, దేవుడు ఎక్కడ లేడో తెలియజేయి తాతయ్య, చూపి తాత, నీకు బుట్టడు యాపిల్ ఇస్తానందంట. దేవుని వాక్య జ్ఞానం సండే స్కూల్ దగ్గర నుంచి ఆరంభం అవ్వాలి. నీ కుటుంబంలో నీ పిల్లలకు యోధులు కాగలరు, దేవునికి వాడబడగలరు, వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి మహిమపరచగలరు, ఆశీర్వాదాలతో వర్ధిల్లగలరు. అలాగ నువ్వు పెంచకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలాగుంటుందో నువ్వు నిర్ణయం చేయలేవు, ఎవరు నిర్ణయం చేయలేరు. జాగ్రత్త. దేవుడికి అప్పచెప్పు. దేవుడు చక్కని ఆశీర్వాదాలతో వాళ్ళను వర్ధిల్ల చేస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, సరేలేండి. 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. చూసారండి, దేవుని వాక్యము దీపం. దీపం ఉంటేనే ఇల్లు చక్కబెట్టుకోవచ్చు, దీపం లేకపోతే ఇల్లు చక్కబడదు. ఆత్మదీపం, సామెతలు 20 అధ్యాయంలో అనుకుంటాను. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సరేలేండి, అది కాదు, దేవుని వాక్యమే దీపం. మన త్రోవకది వెలుగు. వాక్యము నీ జీవితానికి, నీ జీవితంలో నువ్వు నడిచేటువంటి దారికి వెలుగు, దీపం లాంటిది. టార్చ్ లైట్. మనం ఎక్కడికైనా చీకట్లో బయటికి వెళ్ళేటప్పుడు టార్చ్ లైట్ వేసుకొని వెళ్తాం. ఆ లైట్ కాంతిలో చక్కగా ఏది ఎక్కడ ఏముందో చూసుకుంటా ప్రయాణం చేయగలుగుతాం, అర్ధరాత్రికాడైనా సరే. అలాగే దేవుని వాక్యం మనకి వెలుగునిచ్చేటువంటిది, మనకు దారి చూపించేటువంటిది. వెలుగుమయమైనటువంటి దారిలో, వెలుగుమయమైనటువంటి జీవితములో మనము సాగేటట్లు చేయగలిగినది దేవుని యొక్క వాక్యము. అందుకే భక్తుడు ఎంత చక్కగా రాశాడండి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మన పాదాలు తొట్టిల్లకుండా, పాదాలు నడకను చూపిస్తున్నాయి, తొట్టిల్లకుండా కాపాడగలిగేది. 7వదిగా మీరు చూసినట్లయితే 119, 130. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. చూసారండి, దేవుని వాక్యము నీకు తెలివినిచ్చును, తెలివి లేని వారికి తెలివిని కలిగించేటువంటిది దేవుని వాక్యం. ఏం తెలకపోయినా పర్వాలేదండి, వాక్యములో ఇలాగ ఉంది, నాకు చదువు కూడా రాదు,
కానీ చెబుతుంటే నేను విన్నాను, సువార్త ప్రకటించినప్పుడు బోధలో నేను విన్నాను, దేవుడు ఇలాగా వాక్యములో తెలియజేశాడు. నేను అలాగే నడుచుకుంటాను. మీరు 1,00,000 మంది చెప్పినా నేను ఆ వాక్యాన్ని వదిలిపెట్టలేను. ఈ ఒక్కటి చాలండి మన జీవితానికి. మనము జ్ఞానవంతులముగా, తెలివి కలిగిన వారముగా, వెలుగు సంబంధులముగా జీవించడానికి ఒక్కటి చాలు మనకి. నీ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, వెలుగు కలుగును. ప్రియమైనటువంటి వారలారా, వాక్యము లేకపోతే చీకటి, అంధకారం. అందుకోసమే ఆ వాక్యము చీకటిలో వెలుగుచ్చు దీపమైనట్టుండెను. నప్తాలి జెబూలూను ప్రదేశములో చీకటిలో కూర్చున్న వారికి అరుణోదయము కలిగెను. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యం మనకు తెలివినిచ్చేటువంటిది. తెలివి జ్ఞానము అంటే అన్నిటిని వివేచింపగలిగిన, తెలుసుకొనగలిగినటువంటి దానిని మనకిచ్చేది. తెలివి అంటే మరి వివేకం, ఏది చేయాలి ఏది చేయకూడదు. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. అది తెలివి అంటే. పరలోకం మనం చూచామనుకోండి, దాని కొరకు జీవిస్తాం. అప్పుడు భూమిని లెక్క చెయ్యం. అది తెలివి. అలాగ వాక్యం వెలిగింపజేస్తుంది మనల్ని. అంటే పరలోకం గురించి చెబుతుంది, భూలోకాన్ని గురించి చెబుతుంది, నరకం పాతాళాన్ని గురించి కూడా చెబుతుంది. అప్పుడు మనకి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు మనకి తెలివి వస్తుంది. పరలోకం కోసం మనం బ్రతకాలి, భూలోకము కోసం కాదు అనేటువంటి తెలివి మనం కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి ఒక 7 చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. 119వ కీర్తన అంతా కూడా వాక్యాన్ని గురించి. ఇంకా బైబిల్లో అనేక సందర్భాలలో వాక్యం గురించి. టోటల్గా వాక్య గ్రంథము, బైబిల్ గ్రంథము దేవుడు మనకు ఇచ్చినటువంటి దేవుని వాక్య సంపుటి. కాబట్టి ఈ వాక్యములో నిలిచి ఉండుటకు మనము నేర్చుకోగలిగితే మనము దేవునికి లేక యేసయ్యకు శిష్యులమవుతాం. అదే ప్రభు చెప్పారు. నువ్వు స్వతంత్రుడు కావాలంటే మొదటి సంగతి దేవుని వాక్యమందు నిలిచి ఉండు. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు తల్లకిందులుగా తపస్సు చేసినా నీవు ప్రభువు శిష్యుడవు కానేరవు. ఆయనకి నీకు ఏ సంబంధము ఉండదు. దేవుని వాక్యములో నిలిచి ఉండు. మనం చెప్పుకున్నట్లుగా జీవవాక్యం, శుద్ధి చేసే వాక్యం, పాపములో పడకుండా కాపాడే వాక్యం, నెమ్మదిని బ్రతికించి నెమ్మదిని ఇచ్చే వాక్యం, జ్ఞానమునిచ్చే వాక్యం, వెలుగునిచ్చే వాక్యం, తెలివినిచ్చే వాక్యం. ఇంకా బోళ్ళన్నీ ఉన్నాయి. ఆయన వాక్యమే సత్యం. ఇంకా ఎన్నో 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 ఉన్నాయి. అన్నీ చెప్పలేం కదా, అన్నీ చెప్పుకోలేం కదా. చదువుకోండి. మీరు కూడా ఇంటికి వెళ్ళాక ధ్యానించండి, కొంత సమయాన్ని ఖర్చు పెట్టండి, ఇంకొకసారి వినండి వాక్యాన్ని. అంత ఖాళీ మాకెక్కడ ఉందంటారా? ఖాళీ లేకపోతే నష్టపోతాం. అర్థం కాదు, అక్కడే ఉంటాం. ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. వెనక్కి వెళ్ళిపోతాం. శ్రీలంక వెనక్కి వెళ్ళిపోయింది, 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఇక మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. వృద్ధి ఉండదు, వృద్ధి లేకపోతే రాకడ సిద్ధబాటు ఉండదు, సిద్ధబాటు లేకపోతే ఎగరటం ఉండదు, ఎగరటం లేకపోతే ఆయన పక్కన కూర్చోవటం ఉండదు. ఇక ఏమీ ఉండదు, అంతా శూన్యమే మిగిలింది చివరికి. కాబట్టి ప్రియమైన వారలారా, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయ్యింది. నిజంగా భారతదేశములో ప్రతి పౌరుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించగలుగుతున్నాడా? ఇప్పుడు చివరిలో ఒక ప్రశ్న వేసుకుందాం. అంటే అందరి దగ్గర నుండి వచ్చే జవాబు ఏంటంటే లేదు, కాదు. ఎవరికి స్వేచ్ఛ ఉందండి? ఎవరికి భద్రత ఉందండి? ఎవరికి కాపుదల ఉందండి? అర్ధరాత్రి కాడ ఒకళ్ళు ఒంటరిగా క్యాష్ పట్టుకొని వెళ్ళామా, ఇక అంతే సంగతులు.
బంగారం పెట్టుకొని వెళ్ళామా అంతే సంగతులు. ఉన్నట్టా స్వేచ్ఛ? తాళాలు ఉంటేనే ఆగటల్లా, ఇళ్ళు దోపిడీలు జరిగిపోతున్నాయి. ఉందా స్వాతంత్ర్యం? ప్రియమైన వారలారా, ఏ దేశానికైనా ఏ వ్యక్తికైనా మానవ ప్రయత్నాలను బట్టి, మానవుల యొక్క సమాలోచనలను బట్టి, సమావేశాలను బట్టి, సముతులను బట్టి, వాటిని బట్టి వీటిని బట్టి స్వాతంత్ర్యము ఎన్నడూ రాదు. మరి దేన్ని బట్టి వస్తుందండి అని అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనం ప్రకారం ఏమని చెబుతున్నారు అక్కడ? యేసయ్య, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆయన ద్వారా మీరు స్వతంత్రులైతే నిజంగా మీరు స్వతంత్రులైపోతారు. దానికి 3 విషయాలు చెప్పారు. ఒకటి, వాక్యమందు నిలిచి ఉండి శిష్యులు అవటం, శిష్యులయ్యి సత్యాన్ని గ్రహించటం, సత్యాన్ని గ్రహించి సత్యము ద్వారా స్వతంత్రులుగా. అది ఆయన పద్ధతి, ఆయన చేసే పద్ధతి. ఇదన్నీ చేయకోకుండా నన్ను స్వతంత్రులుగా చెయ్యాలి అంటే కుదరదు. అందుకోసం కుమారుడి దగ్గరికి రా, ఆయన వాక్యమందు నిలిచుండు, ఆయనకి శిష్యుడవ్వు, ఆయన చెప్పినట్లు చేయి, సత్యాన్ని గ్రహించుకో, ఆ సత్యాన్ని నీ జీవితంలో అనుసరించుకో, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో హాయిగా జీవించు. అట్టి ధన్యత ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయగండి. యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.